ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ ఈ దినము దేవుని యొక్క వాగ్దానమును చూద్దాం. కీర్తన గ్రంథం 92 అధ్యాయం 12 వాక్యమును మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూరము వృక్షములు మూపివేయుదురు, లేబనోను మీద దేవదారు వృక్షములో వారు ఎదుగుదురు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూరము వృక్షములే మూవేయుదురు. నీ ఆత్మీయ జీవితం, ఒక విశ్వాసి ఒక ఖర్జూరము వృక్షములే మూవేయే స్థితిలో, దీవించబడే స్థితిలో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నాటబడిన చెట్టు వలె ఒక విశ్వాసి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన మందిరములో నీవు, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఒక ఖర్జూరము చెట్టు ఎదిగినట్లుగా నీవు ఎదిగినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన ఇంకోటి ఏంటంటే, ఖర్జూరం వృక్షం వంకరగా టింకరగా పెరుగుతుంది, అది చక్కగా పెరుగుతుంది. ఒక క్రైస్తవుడు కూడా దేవునిలో చక్కగా ఉన్నప్పుడు అది దీవెనకరంగా కుటుంబానికి మారుతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఖర్జూరం వృక్షం వలె మూవేయుటకు నీ కృప దయచేయండి. చక్కగా నీలో ఎదిగే కృప మీరు అనుగ్రహించి సహాయం చేయమని. ఏ బిడ్డ అనారోగ్యంతో బలహీనతతో ఉన్నారు, వారిని స్వస్థపరిచి విడుదల దయచేయండి. అద్భుతమైన మీ కార్యం జరిగించి దినమంతా మీ సన్ని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని సహాయం మీకు కలుగునుగాక. ఆమేన్.